మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా వారి వారి యొక్క బాధ్యతలు ఉంటాయి. పౌలు కూడా సంఘము పట్ల విశేషమైన బాధ్యతను కలిగిన వాడు. ఆమేన్. ఆయనకి ఎంత బాధ్యత అంటే వారిలో సంపూర్ణులు అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. వారు సంపూర్ణులు అవ్వాలి. వాళ్ళు మరి దైవికమైన విషయాల్లో చాలా బలాన్ని పొందుకోవాలి. దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క సత్యాలను వాళ్ళు తెలుసుకోవాలని మరి ఉద్దేశం కలిగిన వాడై, ఆశ కలిగిన వాడై, మరి ముఖ్యంగా బాధ్యత కలిగిన వాడై. ఆమేన్, హల్లెలూయా. ఎవరు ఆశపడతారు మన పక్షంగా ఎవరు ఆశపడతారు చెప్పండి? ఆత్మీయులే ఆశపడతారు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన బాధ్యత కలిగిన వారే వారు స్వస్థత పొందాలని కోరుకుంటారు, విడుదల పొందాలని కోరుకుంటారు, దేవునిలో ఉండాలని కోరుకుంటారు. అన్ని విషయాల్లో వారు ఆత్మీయంగా సరైన రీతిలో ఉండాలని కోరుకున్న వారే బాధ్యత కలిగిన వారు. ఆమేన్. ఆ బాధ్యత కలిగిన వారు వారి కోసం ప్రార్థన చేస్తారు. ఆమేన్. ఇప్పుడు ఎవరికైనా ఎవరి పరిస్థితులైనా బాగోకపోతే మనం అందరూ ఎందుకు ప్రార్థన చేస్తాం? దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అది మన బాధ్యత కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. పౌలు కూడా ఆ విశేషమైన బాధ్యతను ఆయన కలిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో సంఘం పట్ల, హెబ్రీ సంఘం పట్ల ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ హెబ్రీ పత్రిక ఎవరి కోసం రాయబడ్డదంటే, ఎవరైతే యూదులు అనబడిన వారు ఉన్నారో, అది మాత్రం మీరు ఎప్పుడు మర్చిపోకండి. ఈ హెబ్రీ పత్రిక మీరు చదువుతున్నప్పుడు అదొక్కటే మీ మనసులో పెట్టుకోండి. ఏంటో తెలుసా? ఈ పత్రిక ఎవరి కోసం రాశారు? యోధా క్రైస్తవులు. ఎవరండి వాళ్ళు? యోధా క్రైస్తవులు. వీళ్ళతో ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళకి ధర్మశాస్త్రం కూడా తెలుసు. వాళ్ళతో ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఆ ధర్మశాస్త్రంలో ఆరితేరిపోయిన వారే. సో ఆ విషయాలన్నీ కూడా సంపూర్ణంగా వారికి తెలుసు. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని పౌలు తన పరిచర్య ద్వారా, తన సువార్త ద్వారా యేసుప్రభువే నిజమైన దేవుడని, యేసుప్రభు నిజమైన ప్రభు అని వారందరినీ కూడా రక్షించాడు. అంటే క్రీస్తు స్వారూప్యంలోకి మార్చడానికి ఆ యోధా సంబంధమైన మతపరమైన విషయాలన్నీ కూడా అవన్నీ తప్పు, లేకపోతే అవన్నీ మనం విడిచిపెట్టాలి, వాటికంటే శ్రేష్టమైన వాడు, వాటికంటే శ్రేష్టమైనవన్నీ కూడా ప్రభు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మీరు యేసు ప్రభుని మాత్రమే అంగీకరించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల కార్యాల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళందరూ కూడా యూదులు. వాళ్ళందరూ కూడా ఎవరండి? యూదులు. అంటే యేసు ప్రభుని చంపేసిన వాళ్ళు. యేసుప్రభును వాళ్ళు ఎందుకు చంపేశారంటే వాళ్ళు యోధా మతపరమైన విధానాలకు వ్యతిరేకంగా ఇతడు బోధిస్తున్నాడని, మా సిద్ధాంతాలకు, మా యొక్క విషయాలకు అతడు వ్యతిరేకంగా ఉన్నాడని, అది నిజం కాదని, అది అబద్ధమని, అది మమ్మల్ని మోసం చేయడానికి, మమ్మల్ని పాడు చేయడానికే వచ్చిందని చెప్పేసి వాళ్ళందరూ కూడా క్రీస్తును అంగీకరించలేదు. అందుకని ఆయన్ని చంపేశారు. సో అప్పుడు ఈ సువార్త ద్వారా, ఈ వాక్య పరిచర్య ద్వారా అపోస్తలుడు పేతురు వీళ్ళందరూ కూడా ఈ యూదులనే వారికి సువార్తను ప్రకటించారు. యేసుప్రభు గొప్పతనం గురించి చెప్పారు. అప్పుడు ఎవరినైతే వీళ్ళు చంపారో వాళ్ళ నామంలోనే వీళ్ళకి బాప్తిసం ఇవ్వాలి. ఎవరినైతే చంపారో వాళ్ళ నామంలో వీళ్ళకి ఏమి ఇవ్వాలి? బాప్తిసం ఇవ్వాలి. ఎందుకంటే ఆయన నామాన్ని వీళ్ళు ఏం చేశారంటే కించపరిచారు. ఏం పరిచారు? కించపరిచారు, అవమానపరిచారు. వాళ్ళ సిద్ధాంతంలో ఆ సిద్ధాంతంలో పడిపోయి, ఆ ధర్మశాస్త్రంలో పడిపోయి వాళ్ళు యేసు ప్రభుని సహితం వాళ్ళు చంపేశారు. అందుకని పేతురు అపోస్తల కార్యాలు మీరు చదివితే మీరు తెలియక విషయాలన్నీ కూడా చేసేశారు. ఇప్పుడు ఆ ప్రభుని మీరు అంగీకరించండి. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రభుని మీరు అంగీకరించండి. ఆయన నామంలో మీరు బాప్తిసాలు పొందండి. ఆమేన్. సో ఆయన నామంలో మీరు పొందితే ఆయన్ని మీరు అంగీకరించిన వారు అవుతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం ఈ హెబ్రీ పత్రిక మీరు చదువుతున్నప్పుడు, లేకపోతే
ఈ పత్రికలో ఉన్న విషయాలన్నీ మీరు చదువుతున్నప్పుడు మన మనసులో ఒకటే ఉండాలి. ఏంటో తెలుసా? ఇది యోధా క్రైస్తవుల కోసం రాసిన పత్రిక. ఆమేన్, హల్లెలూయా. యూదులు అనేవాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు. అందుకనే మనం ముందు చెప్పుకున్నట్లుగా కొంతమంది యూదులు వచ్చి, ఇదిగో మాకు ప్రధాన యాజకుడు ఉన్నాడు, మీకు ప్రధాన యాజకుడు ఏడి ఉన్నారట. ఆయనకి ఎవరున్నారట? యూదులకి మాకు యాజకుడు ఉన్నాడు, ప్రధాన యాజకుడు ఉన్నాడు, మన పక్షంగా అతను చేస్తాడు. ఇప్పుడు మీ ప్రధాన యాజకుడు అంటే పౌలు అంటాడు, ఇదిగో అంతకన్నా గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు, అంతకంటే గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు అని చెప్పి యేసుప్రభు వారిని వారి జీవితాల్లో స్థాపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. యేసుప్రభు వారి యొక్క సంపూర్ణత వారిలో రావాలని ఆయన ఆశపడుతున్నాడు. బాధ్యత కలిగి వారిని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రయాస, ఆయన బాధ్యత ఇవన్నీ కూడా ఎందుకంటే ఆయన సంపూర్ణతలోనికి వాళ్ళందరినీ కూడా సంపూర్ణతలోనికి తీసుకువెళ్ళాలనే. సో ఇక్కడ మీకు ఈ సుమారుగా ఒక 5-6 హెచ్చరికలు పౌలు భక్తుడు అన్నీ ఇవ్వటం జరిగిందనమాట. అవన్నీ ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా ఎలాంటివంటే హెచ్చరికలే, వార్నింగ్స్ లాంటివే. ఆమేన్, హల్లెలూయా. వచ్చే ప్రమాదం ఉంది, తుఫాను వచ్చే ప్రమాదం ఉంది, వరద వచ్చే ప్రమాదం ఉంది, లేకపోతే ఏదో వచ్చే ప్రమాదం ఉంది. సో ఆ ప్రమాదంలో మీరు పడకుండా, ఆ ఉచ్చులో మీరు పడకుండా, ఆమేన్, హల్లెలూయా, 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 లేదా ఆ పరిస్థితుల్లో మీరు పడకుండా మీరు జాగ్రత్త పడాలి. ఆ భ్రష్టత్వంలోకి మీరు వెళ్ళకూడదు, ఆ దుష్టత్వంలోకి మీరు వెళ్ళకూడదు. సో మరి అలా వెళ్ళిపోతే, ఇలా అయిపోతే మళ్ళీ ఇలా సాధ్యం కాదేమో, అది మీకు కుదరదేమో అని చెప్పేసి పౌలు వారిని అనేక విధాలుగా ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో పౌలు సంపూర్ణతలోనికి నడిపించడానికి, సంపూర్ణంగా చేయడానికి ఎంత ఉపదేశం అయితే అవసరమో, ఎన్ని సత్యాలైతే అవసరమో, ఎక్కడా కూడా వారిని విడిచిపెట్టకుండా, ఎక్కడా వారిని కూడా తప్పిపోనివ్వకుండా, తప్పిపోకుండా వారిని కాపాడుతూ, వారిని సంరక్షిస్తూ, వారిని ఎలాగైనా స్థిరపరచాలని, ఎలాగైనా సంపూర్ణ చేయాలని అనేక ఉపదేశముల చేత, సత్యముల చేత, రుజువుల చేత, ఆధారాల చేత వాటన్నిటినీ కూడా వారికి తెలియజేస్తూ వారిని మరింతగా బలపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప, సర్లే మీరు ఏదోటి పాడండి, ఏదోటి చేసుకోండి అని వారిని వదిలిపెట్టట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అన్ని గొప్ప సత్యాలు వారికి వివరించాడు కాబట్టే ఆ సత్యాలు ఈ రోజున మనకు కూడా అది ఒక ఉపదేశముగా ఉన్నాయి. ఈరోజు మన విశ్వాస జీవితానికి, లేకపోతే మనం ఉన్న పరిస్థితులకు అవి మనకి బలపరిచేవిగా ఉన్నాయి. అవి ఇప్పుడు మనకి మన యొక్క పరిస్థితులను బట్టి, ఇప్పుడున్న కంటెంపరీ సిచ్యువేషన్ బట్టి, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులను బట్టి కూడా అవి మనకి ఎంతో ప్రోత్సాహాన్నిస్తున్నాయి. ఆ రోజున వారికి ఎంత ప్రోత్సాహకరంగా ఉన్నాయో ఈ రోజున కూడా అవి అంతే ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజు ఆ పరిస్థితికి ఎంత సరిపోయో ఈ రోజున కూడా మనకు మన పరిస్థితి కూడా అంతగానే అవి సరిపోతున్నాయి. కాబట్టి పౌలు గారు ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నప్పుడు మనం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటంటే ఆయన యోధా క్రైస్తవులను ఉద్దేశించి ఈ పుస్తకాన్ని రాస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యోధా సంబంధమైన విషయాలు, పాత నిబంధన సంబంధమైన విషయాలను దృష్టిలో పెట్టుకుని వారు అవన్నీ విడిచిపెట్టండి రా బాబు, అవన్నీ మీరు మానేయండి, ఆ పునాదిలోకి మళ్ళీ మీరు వెళ్ళకండి, క్రీస్తు సంపూర్ణతలో సాగిపోండి. మళ్ళీ మీరు ఒకసారి ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి నమ్ముకున్నారు, ఒకసారి వాళ్ళు ముందు ఒకసారి పాత నిబంధనలో ఉన్నారు. ఫస్ట్ వాళ్ళు ప్రారంభ దినాలన్నీ ఎలా ఉన్నాయి? పాత నిబంధన గ్రంథం, ఆ సిద్ధాంతాలు, ధర్మశాస్త్రాలు అవన్నీ. ఇప్పుడు వాళ్ళందరూ కూడా యేసుప్రభుని అభిషేక్తుని వారు అంగీకరించిన తర్వాత కొన్ని పరిస్థితుల రీత్యా, కొన్ని ఇబ్బందుల రీత్యా మళ్ళీ వాళ్ళు ఈ వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. మళ్ళీ ఆ పరిస్థితుల గుండా వారు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అలా మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి, ఆమేన్, హల్లెలూయా, మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి, అది కొన్నిసార్లు అసాధ్యంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు ఎలా కనిపిస్తుందండి? అసాధ్యంగా కనిపిస్తుంది. ఒకవేళ వారు పశ్చాత్తాపడి మారుమనసు పొంది, అయ్యో ప్రభువా మేము మళ్ళీ వెనక్కి తిరిగిపోయాం, నిజంగా నీలోనే సంపూర్ణత ఉంది, నీవే నిజమైన దేవుడివి, మేము కొన్ని పరిస్థితులు బట్టి, కొన్ని
ఈ లోక సంబంధమైన ఆ మాయోపాయాల్లో పడిపోయి, కపటంలో పడిపోయి, కుయుక్తులు పడిపోయి, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినేసి మళ్ళీ మేము భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాం, మమ్మల్ని మీరు క్షమించండి, ఆమేన్, హల్లెలూయా అని ఒకవేళ వాళ్ళు వస్తే ఓకే. కానీ కొన్నిసార్లు అది అసాధ్యంగా ఉంటుంది. కొన్నిసార్లు ఎలా ఉంటుందండి? అసాధ్యంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. వెనక్కి ముందుకి వెనక్కి తిరగడం అనేది వాళ్ళ జీవితాలు చాలా కష్టంగా ఉంటుంది. అందుకని పౌలు ఒక హెచ్చరికను జారీ చేస్తున్నాడు, ఆమేన్, హల్లెలూయా. 6వ అధ్యాయం మీరు చదివినట్లయితే ఇట్స్ ఏ వార్నింగ్. అది ఏంటంటే అది ఒక హెచ్చరిక లాంటిదన్నమాట. నిజంగా వాస్తవికంగా అది జరిగింది వాళ్ళ జీవితంలో, వాళ్ళు అలాగే ఉన్నారు, అలాగే రుచి చూశారు. అవన్నీ మనం చెప్పలేం, కానీ అది చెప్పాలంటే చెప్పచ్చు, కానీ అవన్నీ కూడా వారి జీవితాల్లో హెచ్చరికలుగా ఉన్నాయన్న విషయాన్ని మాత్రం మనం గమనించవలసిన వారమే ఉన్నాము, ఆమేన్, హల్లెలూయా. 6వ అధ్యాయం 6వ అధ్యాయం. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా మీకు అర్థమైంది కదండి. ఈ పత్రిక ఎవరి కోసం రాస్తున్నారు? యోధా క్రైస్తవులు. చెప్పండి అందరూ. యోధా క్రైస్తవులు అంటే మొట్టమొదటిగా యోధా మతములో ఉండి ధర్మశాస్త్రాన్ని ఆచరించి మోషే చేసిన ఆ ధర్మశాస్త్రంలో బలులు, అర్పణలు ఇవన్నీ కూడా అర్పించి రిచువల్స్ అన్నీ చేసి అవన్నీ ఇప్పుడు వదిలేసి యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములు గూర్చిన బోధయు, హస్త నిక్షేపములు, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణములగుటకు సాగిపోదము, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ ఇక్కడ మనం చూసినట్లయితే మూలోపదేశములను మాని అంటే ప్రాథమిక పాఠాలు, ఆమేన్, హల్లెలూయా. రెండవ వచనంలో మనం చూసినట్లయితే పునాది. ఏం చూస్తారు మీరు? అది పునాది, ప్రాథమిక పాఠాలు, లేకపోతే మూల పాఠాలు, లేకపోతే పునాది, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు క్రైస్తవులుగా మారిన యూదులకు ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడని మనం ఎరిగిన వారమే ఉన్నాం. కాబట్టి ఇక్కడ పౌలు ఏ ఉద్దేశముతో ఈ మాటలు చెప్తున్నాడో అంత స్పష్టంగా మనకు అనిపించకపోయినప్పటికీ కూడా పాత నిబంధనలో కలిగిన పునాది, లేదా పాత నిబంధనగా వలన కలిగిన పునాది యొక్క పునాదిని బట్టే రచయిత ఉద్దేశం కావచ్చు, లేకపోతే కొత్త నిబంధన గ్రంథ యుగంలో క్రీస్తు రాయబారులు వేసిన పునాది కావచ్చు. ఏ పునాది అన్నది మనకి స్పష్టంగా తెలియదు. వాళ్ళు యూదులకు కాబట్టి పాత నిబంధన సంబంధమైన పునాదా, లేకపోతే క్రొత్త నిబంధన గ్రంథంలో మరి వేసిన రాయబారులు క్రీస్తు యొక్క శిష్యులు వేసిన పునాదా, మరి ఏ పునాది అన్నది మనకి క్లారిటీ లేదు. మొత్తానికి ఏదో ఒక పునాది, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రచయిత గ్రంథకర్త 6 విషయాలు చెప్పారు. ఎన్ని విషయాలు చెప్పారండి? 6 విషయాలు చెప్పారు. ఏంటి 6 విషయాలు? దేవుని యందలి ఏ విషయాలంటే దేవుని యందలి విశ్వాసమును, మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసము, బాప్తిస్మమును గుర్చిన బోధయు, హస్త నిక్షేపములు, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక. ఇక్కడ పౌలు ఒకటి స్పష్టంగా చెప్పాలనుకున్నాడు. ఏంటో తెలుసా? ఇది పాత నిబంధన సంబంధమైన పునాదైనా అయి ఉండొచ్చు, కొత్త నిబంధన సంబంధమైన పునాదైనా అయి ఉండొచ్చు. ఏదో ఒక పునాది. అలాగని పాత నిబంధన పునాది కాదు అని చెప్పడానికి లేదు.
అలాగని క్రీస్తు రాయిబార్లు వేసిన పునాది అని చెప్పడానికి కూడా లేదు. 2 పునాదులు కలిగిన 6 అంశములు ఇక్కడ ఉన్నాయి. 2 పునాదులు కలిగిన 6 అంశములు ఇక్కడ ఉన్నాయి. ఆ 6 అంశములు అవి ఎలాంటివంటే పునాదులు లాంటివి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అవి ఎలాంటివండి? పునాదులు లాంటివి. ఇప్పుడు ఈ పునాదులు మరలా వెయ్యక ఎన్నిసార్లు వేస్తారు ఈ పునాది? ఇప్పుడు ఒకసారి పునాది వేస్తారండి, మళ్ళీ పునాది వేస్తారా? అవునా కదా. ఇప్పుడు ఒకసారి వేసారు ఈ బిల్డింగ్ పునాది, ఈ బిల్డింగ్కి పునాది వేసి మళ్ళీ తీసేసి మళ్ళీ పునాది వేసి మళ్ళీ వేసి మళ్ళీ తీస్తే ఇంక బిల్డింగ్ ఎప్పుడు కడతావు? అన్నిసార్లు పునాది వేసి తీస్తే మరి బిల్డింగ్ ఎప్పుడు కడతావు? వెన్ ఆర్ యు గోయింగ్ టు ఫినిష్ యువర్ బిల్డింగ్? నీ ఆధ్యాత్మిక నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తావు? కానీ దేనికైనా సరే ఒక్కసారి మాత్రమే మనం బలమైన పునాది వేస్తాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో మొట్టమొదటి ఏంటంటే మారు మనస్సు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బాప్తీసం ఇచ్చి యోహాను మారు మనసు కోసం మాట్లాడతాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. అతడు ఎవరు వచ్చారంటే బాప్తీసం పొందడానికి? పరిసయ్యులు. ఇప్పుడు పరిసయ్యులకి సద్దూకయ్యులకి ఏం తెలుసు? వాళ్ళకి ఏం తెలుసు? ధర్మశాస్త్రం తెలుసు. ఓకే, వాళ్ళకి ఏం తెలుసు? ధర్మశాస్త్రం తెలుసు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు ఏమీ ధర్మశాస్త్రం తెలియని వాళ్ళు ఏమీ కూడా కాదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు శాస్త్రులు పరిసయ్యులలోను సద్దూకయ్యులను అనేకులు బాప్తిసము పొందవచ్చుట చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మారు మనసుకు తగిన ఫలమును మీరు ఫలించండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు తగిన ఫలాన్ని మీరు పొందండి. సో ఇప్పుడు మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైన పునాది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు, శాస్త్రాలు తెలుసు. అవునా కదా. పరిసయ్యులకి సద్దూకయ్యులకి ఏం తెలుసు అండి? వాళ్ళంత ధర్మశాస్త్రం తెలుసు, కానీ వాళ్ళకి ఏమి లేదు. కానీ వాళ్ళు ఈ మారు మనసు లేకపోయినా దేనికోసం వచ్చేసారట? బాప్తిసం పొందుకోవడానికి వచ్చేసారు. ఆమేన్, హల్లెలూయా. బాప్తిసం పొందుకోవడానికి వచ్చేసారు. ఇప్పుడు బాప్తిసం ఎంత ఇంపార్టెంటో మారు మనసు కూడా అంత ఇంపార్టెంట్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు ఈ పత్రిక రాస్తున్నప్పుడు క్రీస్తు యందలి విశ్వాసం అనలేదు, దేవుని యందలి విశ్వాసం అన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యందు నమ్మకం ఉంచండి అని అంటలేదు, దేవుని యందు నమ్మకం ఉంచండి. ఒకవేళ క్రైస్తవ జీవిత పునాది గురించి అతడు రాసినట్లయితే ఇలా అనకపోవడం ఎంతైన విషయమే కదా. ఒకవేళ క్రీస్తు యందు విశ్వాసం ఉంచండి అని అంటే ఓకే, కానీ ఎవరి మీద విశ్వాసం ఉంచమన్నాడు? దేవుని యందు విశ్వాసం. అంటే పాత నిబంధన గ్రంథంలో ప్రతి ఒక్కరూ దేవుని మీద నమ్మకం ఉంచేవారండి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళకి ఇంకేమీ తెలీదు, వాళ్ళకేమీ తెలీదు. ఒక దేవుడు తప్ప ఇంకేమీ వాళ్ళకి తెలియదు. మోసే ఇచ్చే ధర్మశాస్త్రం తప్ప ఇంకేమీ వాళ్ళకి తెలియదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో వాళ్ళ విషయంలో దేవుని మీద నమ్మకం ఉంచటం, లేకపోతే పశ్చాత్తాపడటం, ఇవన్నీ కూడా అవి ఎలాంటివంటే పునాదులు లాంటివి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచడం అనేది జస్ట్ పునాదే కదా. ఇప్పుడు దేవుని మీద నమ్మకంతోనే కదా ఎంత బిల్డింగ్ వచ్చింది, ఎన్ని సంవత్సరాల ఆధ్యాత్మిక జీవితం వచ్చింది, ఎంత వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం, ఎన్ని ఉపవాస ప్రార్థనలు మనం చేసాం. ఆ నమ్మకం లేకపోతే ఇక్కడ దాకా బండి వస్తుందా? ఏమండి, ఆ నమ్మకం లేకపోతే బండి ఇక్కడ దాకా వస్తుందా? ఇన్ని సంవత్సరాలు మీరు దేవుని మందిరంలో ఉంటారా? దేవుని కొరకు ఇన్ని ఘనమైన కార్యాలు చేస్తారా? ఇన్ని కార్యక్రమాలు మీరు పాలుభాగస్తులై ఉంటారా? ఇన్ని కార్యక్రమాల్లో మీరంటూ సహాయం మీరు చేయగలుగుతారా? ఇవన్నీ మనం చేసామంటే దేని మీద ఎంత చేసాం? దేవుని మీద నమ్మకంతోనే చేసాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ పునాదంటే
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ చేసిన తర్వాత, ఎంత ఆధ్యాత్మిక ప్రయాణం ముందుకు సాగిపోయిన తర్వాత, అన్ని గొప్ప సత్యములు, అన్ని విషయాలు అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ పునాదంటే, అందుకని పౌలు అంటాడు, మళ్ళీ దేవుని మీద నమ్మకం ఉంచటం, మళ్ళీ పశ్చాత్తాపం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పశ్చాత్తాపం కోసం ఒకసారి చెప్తారు, మీరు పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి. ఆమేన్. హల్లెలూయా. ఇక ప్రతిసారి ఇంకా పశ్చాత్తాపం, ఎన్ని సంవత్సరాలు పశ్చాత్తాపం నాకు తెలీదు. ఎన్ని సంవత్సరాలు పశ్చాత్తాపం చెప్పండి. ఎన్ని సంవత్సరాలు పశ్చాత్తాపం? రోజున, సంవత్సరం అంతానా? సంవత్సరాలు ప్రతి సంవత్సరం పశ్చాత్తాపమేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వివేచన కలిగిన వారమే. ఇప్పుడు శాస్త్రుడికి, పరిశీలకు ధర్మశాస్త్రం అంటే తెలుసు, కానీ యేసు ప్రభు కోసం తెలియదు కదా. ఇప్పుడు యేసు ప్రభు కోసం తెలిసిన తర్వాత, ఆ పశ్చాత్తాపం పొందిన తర్వాత, ఆ మారు మనసులకు వాళ్ళు వచ్చేసిన తర్వాత, మళ్ళీ ఆ పశ్చాత్తాపం సబ్జెక్ట్ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఏం కావాలంటే సంపూర్ణత కావాలి. ఆమేన్. హల్లెలూయా. సంపూర్ణత కావాలి, పరిపూర్ణత కావాలి. అందుకని పౌలు ఇక్కడ ఏమంటాడంటే, నిర్జీవ క్రియలను విడిచిపెట్టి, ఏ క్రియలను విడిచిపెట్టి? నిర్జీవ క్రియలు విడిచిపెట్టి మారు మనసు పొందుటయు. ఇప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను ఎప్పుడు చెప్పాడు ఈ విషయాలు అంటే? ఎప్పుడు చెప్పాడు? యేసు ప్రభు వారు ప్రారంభ దినాలలో, అసలు అప్పటికి యేసు ప్రభు వారు పరిచర్య ప్రారంభించలేదు. అంటే ఇప్పుడు ఇది ఏ స్టెప్ అంటే? ఏ స్టెప్ అండి? బిగినింగ్ స్టెప్. ఆమేన్. ఏ స్టెప్ ఇది? బిగినింగ్, ప్రారంభ దినాల్లో ఉండాల్సిన సబ్జెక్ట్ ఇది. ఎంత సాగిపోయిన తర్వాత, ఎంత పరిపూర్ణతలకి, అంత దగ్గర ఆ పరిపూర్ణతలోకి వచ్చేస్తున్నప్పుడు ఉన్న సబ్జెక్ట్ కాదు ఇది, ప్రారంభంలో ఉన్న సబ్జెక్టు. ఇప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను పశ్చాత్తాపం కోసం మాట్లాడితే, ఇప్పుడు యేసు ప్రభువు వారు వచ్చేసారు, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, అపోస్తలులు వచ్చేసారు. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి? 2000 పైబడి సంవత్సరాలు అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాలాన్ని బట్టి చూస్తే, మన అనుభవాలను బట్టి చూస్తే, నిజంగా మనం సంపూర్ణతలో ఉండవలసిన వాళ్ళమే. అనేకుల కోసం, ఉపదేశం కోసం, లేకపోతే పశ్చాత్తాపం కోసం, మారు మనసు కోసం మనమే ఇతరులకు బోధించాల్సిన వారమే. ఇంకా మళ్ళీ మనం పశ్చాత్తాపం అంటే ఎలాగా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అతమాటు చీటికి మాటికి మళ్ళీ పశ్చాత్తాపం అండి. దేవుని బిడ్డలారా, మనం సంపూర్ణమైపోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఏమైపోవాలి? సంపూర్ణమైపోవాలి. ఇంకా చీటికి మాటికి ఆ పునాదినే పట్టుకుని మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటండి తర్వాత? ఏంటండి? బాప్తిసములు. ఆమేన్. హల్లెలూయా. బాప్తిసము కాదు, బాప్తిసములు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇక్కడ బహువచనం వాడారు, ఏకవచనమో వాడలేదు. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవ బాప్తిసం గురించి కాక రచయిత ఇప్పుడు క్రైస్తవ బాప్తిసం కోసం మాట్లాడలేదు, బాప్తిసముల గురించి మాట్లాడాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమంటాడంటే, 4వ అధ్యాయం 5వ వచనంలో మీరు చూసినట్లయితే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం కూడా ఒక్కటే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బాప్తిసం కూడా, బాప్తిసములు కాదు, బాప్తిసమే. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువారు క్రీస్తు సంబంధించిన బాప్తిసం కోసం మాట్లాడట్లేదు పౌలు, బాప్తిసముల గురించి మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది దీని గురించి ఏమని అన్నారంటే, ఈ బాప్తిసములు అంటే ఇది ఒరిజినల్ గ్రీక్ ట్రాన్స్లేషన్లోకి వెళ్ళి మనం చూస్తే దీన్ని ఏమనంటే నీటి సంస్కరణములు. ఏమన్నారండి? ఏమన్నారు దీన్ని? నీటి సంస్కరణములు. అంటే నీటి సంస్కరణములు అంటే పాత నిబంధన గ్రంథములో ధర్మశాస్త్రములో మోషే లేకపోతే అహరోనుల నాయకత్వంలో దేవుడు చెప్పిన కొన్ని నీటి సంస్కరణములు ఇవి. ఆమేన్. హల్లెలూయా. ఇవేంటండి? ఇవి నీటి సంస్కరణములు. ఆల్రెడీ ఇవి అన్నీ వాళ్ళకి తెలుసు.
ఇప్పుడు మీరు ఎంత స్థాయికి వచ్చేసారంటే మళ్ళీ నీటి సంస్కరణలు లేకపోతే బాప్తీసములు ఈ కార్యక్రమాలు చేసే పనిలో లేరు ఇంక మీరు. ఆమేన్, హల్లెలూయా. నిర్గమకాండము 29వ అధ్యాయం అర్థం అవడానికి కొన్ని విషయాలు మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. నిర్గమకాండము 29వ అధ్యాయము 4వ వచనం. మరియు నీవు అతని కుమారులను మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునద్దకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి, ఏంటంటే అది నీళ్లతో వారికి ఏం చేయించాలి? స్నానము చేయించాలి. కొంతమంది అక్కడున్న గ్రీకు పదాన్ని బట్టి చూస్తే వాళ్ళు ఏమన్నారంటే, బాబు పాత నిబంధన గ్రంథములో అహరోను వాళ్ళ కుమారులు ఎలాగైతే ఈ కార్యక్రమాలు చేసే ముందు ఎలాగైతే నీళ్లతో ఏం చేశారు? స్నానం చేశారో, అంటే అదేంటంటే ఒక ప్రాథమిక పాఠం అది. ఆమేన్, హల్లెలూయా. ఏ పాఠం అంటే అది? ప్రాథమిక పాఠం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రాథమిక పాఠం, ఇప్పుడు ఒకసారి స్నానం చేశారు, ఈరోజు చేశారు అహరోను ద్వారా, మళ్ళీ రేపు ఏం చేయాలి? మళ్ళీ చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అలా ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు వాళ్ళు ఈ నీటి సంస్కరణ కార్యక్రమాలు చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీరు ఒకసారి బాప్తిసం పొందారా? నెలకోసారి పొందుతున్నారా? చెప్పండి మామూలుగా. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి పొందుకుంటారండి బాప్తిసం. అదేంటి? ఆ పునాది ఆల్రెడీ నీకు వేసేసారు. ఆమేన్. ద ఫౌండేషన్ ఆల్రెడీ బిల్ట్. ఆ పునాది, బాప్తిసం అనే పునాది, నీటి సంస్కరణం అనే పునాది ఆల్రెడీ జరిగిపోయింది. మళ్ళీ అలాంటి పునాదిలోనికి మనం వెళ్ళకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోయామంటే సంపూర్ణతలోనికి వెళ్ళిపోతున్నాం. ఇంకా దేవుని యందు నమ్మకం, ఇంకా మారు మనసు, పశ్చాత్తాపం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ముఖ్యంగా ఏంటండి? బాప్తీసములు. ఇక్కడ వాడిన హీబ్రూ లేదా గ్రీక్ పదాన్ని బట్టి చూస్తే కొంతమంది ఏమన్నారంటే అదేంటో తెలుసా? నీటి సంస్కరణ కార్యక్రమాలు. ఆమేన్, హల్లెలూయా. అంటే వారు స్నానం చేసే కార్యక్రమాలు. హల్లెలూయా. ఇప్పుడు పౌలు ఏమంటాడంటే, బాబు మీరు ఆల్రెడీ బాప్తిసం పొందేశారా బాబు, మళ్ళీ నీటి సంస్కరణ కార్యక్రమాలనే పునాది వేస్తారేంటి? యేసు ప్రభువును రక్షకుడిగా, విమోచకుడిగా అంగీకరించి మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి ఆ స్నానం ఆల్రెడీ అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళి ఆ స్నానం చేస్తానంటావేంటి? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వెనక్కి వెళ్ళాలా, ముందుకు వెళ్ళాలా? సాగిపోదుము అన్నాడా, వెనక్కి వెళుదాం అన్నాడా? సాగిపోదాం అంటే ఎందులో సాగిపోవాలి? సంపూర్ణతలో సాగిపోవాలి. మళ్ళీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, వాడి జీవితంలో జరుగుతున్న సంభవాలు ఏంటంటే, మళ్ళా అలాంటి పునాది వెయ్యొద్దు. ఆమేన్. అలా అంటున్నాడంటే వారి జీవితాల్లో ఏదో ఒక లోపం ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ వారు ఆ పరిస్థితులకు వెనకంజి వేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. అందుకని ఇప్పుడు అలాంటి యోధా క్రైస్తవులు అందరికీ చెప్తున్నాడు, మళ్ళీ ఆ నీటి సంస్కరణ కార్యక్రమాలకు వెళ్ళకండి, మళ్ళీ ఆ బాప్తీసాల పరిచర్యలకు మీరు వెళ్ళకండి, మళ్ళీ ఆ పునాది మీరు వేయకండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీరున్న ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని బట్టి చూస్తే మీరు సంపూర్ణతలో సాగిపోయే బ్యాచ్. ఆమేన్, హల్లెలూయా. ఏ బ్యాచ్ అండి మీరు? సంపూర్ణతలో సాగిపోయే బ్యాచ్. చూడండి 30వ అధ్యాయము నిర్గమకాండము 19వ వచనం. 30వ అధ్యాయం 19వ వచనం. వారు వచ్చినప్పుడు తాము చావక ఉండునట్లు. ఎందుకటండి ఇది? చావక ఉండునట్లు. ఆమేన్, హల్లెలూయా. మరి అలా కడుక్కోపోతే వాళ్ళు ఏమైపోతారు?
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా చావక ఉండినట్లు నీళ్ళతో కడుక్కోవాలని. జాగ్రత్తగా వినండి, అది ఇంపార్టెంట్ వాక్యం. అది వారికి అనగా అతనికిని అతని సంతానానికి వారి తరములకు ఏ కట్టడది? నిత్యమైన కట్టడగా ఉండును. ఖచ్చితంగా వాళ్ళు కాళ్ళు చేతులు నీళ్ళతో స్నానం ఇవన్నీ వాళ్ళు ఏం చేయాలి? చెయ్యాలి. అలా చేయకపోతే వాళ్ళు ఏమవుతారు? ఓగయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో కొంతమంది ఇక్కడ వాడిన గ్రీకు పదాన్ని బట్టి చూస్తే అది నీటి సంస్కరణములు అంటే శుద్ధీకరణ లాంటి కార్యక్రమం. ఇప్పుడు ఆల్రెడీ మీరు దానికంటే ఉన్నతమైన శుద్ధీకరణలకు వచ్చేసారు. ఆమేన్, హల్లెలూయా. దినదినము మీరు చేతులు కడుక్కునే ప్రాసెస్లో లేరు. ఆమేన్, హల్లెలూయా. మీరు ఆల్రెడీ చాలా ఉన్నతమైన విషయాలకు ముందుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మరలా వెనక్కి ఆ పునాది వేయక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటాడండి? మరలా నిత్య తీర్పు అని పునాది మరలా వేయక. ఆమేన్, హల్లెలూయా. మరలా వేయకంటే ఏంటి? ఒకసారి ఆల్రెడీ వేసారు, ఆల్రెడీ ఒకసారి చేతులు కడిగేసుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ ఆ సిద్ధాంతాలు అవన్నీ కూడా చేసి వచ్చేసారు వాళ్ళు బయటికి. మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దు, మళ్ళీ ఆ పునాదులు వేయొద్దు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీరు ఒకసారి బాప్తిజం పొందుకున్నారు, మళ్ళీ బాప్తిజం పొందుతారా? ఒకసారి పొందుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పౌలు ఏమంటాడంటే మళ్ళీ బాప్తిజం అంటే వింటారా బాబు నువ్వు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ సంస్కరణ అంటే వింటారా బాబు నువ్వు? నువ్వు నీ వయసుని బట్టి, నీ కాలాన్ని బట్టి మీరు చూసినట్లయితే మీరు సంపూర్ణతలోనికి సాగిపోవలసిన వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి మరలా ఆ పునాదులు వేయకండి. దేవుని యందు నమ్మకం ఉంచడం అనేది, పశ్చాత్తాపం అనేది, ఈ నీటి కాళ్ళు చేతులు కడుక్కోవడం అనేది, నియమనాలు, ఈ చట్టం అవన్నీ అయిపోయాయి. ఆ పునాదులన్నీ అరిగిపోయాయి, ఆ పునాదులు జరిగిపోయాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు సంపూర్ణతలోకి సాగిపోతున్నారు, అలాంటి పరిపూర్ణతలోకి వచ్చేస్తున్నారు. మళ్ళీ అలాంటి పునాదుల్లోకి, మూల పాఠాల్లోకి, ప్రాథమిక పాఠాల్లోకి మీరు అవన్నీ కూడా మానేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్కి వచ్చేసారు, మళ్ళీ నేను ఎల్కేజీ చదువుతానండి ఏమంటారు? అప్పుడు ఏమంటారు చెప్ప? మళ్ళీ వెనక్కి వెళ్తానంటే పెట్టి మళ్ళీ ఆ పునాది వేస్తానంటే, మరి ఆ పునాది వేస్తేనే ఇక్కడ దాకా వచ్చావు. ఆమేన్, హల్లెలూయా. మారు మనసు అని పునాది వేస్తేనే ఇక్కడ దాకా వచ్చావు. ఆ బాప్తిసం అనే పునాది వేస్తేనే ఇక్కడ దాకా వచ్చావు. ఆ దేవుని యందు నమ్మకం ఉంచితేనే ఇక్కడ దాకా వచ్చావు. లేకపోతే ఇక్కడ దాకా ఎక్కడికి వస్తావు? ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చేసిన తర్వాత మరలా ఆ పునాది వేస్తాను, మళ్ళీ ఆ మూలపాఠాల దగ్గరికి వెళ్తాను, మళ్ళీ బాప్తిసం, మళ్ళీ దేవుని యందు నమ్మకం, మళ్ళీ మారు మనసు, మళ్ళీ పశ్చాత్తాపం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మళ్ళీ దాని అర్థం మరలా వెయ్యకంటే దాని ఒకవేళ నువ్వు మరలా వెయ్యొద్దురా బాబు, నువ్వు చాలా దూరం వచ్చేసావు, ఇప్పుడు మరలా వేసి మళ్ళీ అక్కడ దాకా రావాలంటే ఎంత టైం పడుతుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పౌలు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? మరలా ఆ పునాది మీరు వెయ్యొద్దు. ఆమేన్, హల్లెలూయా. లేవికాండం మీరు తీయొద్దు, కావాలంటే రాసుకోండి. లేవికాండం 11వ అధ్యాయం 25వ వచనం, 13వ అధ్యాయం 6వ వచనం, 14వ అధ్యాయం 8వ వచనం, 16వ అధ్యాయం 26వ వచనం, 17వ అధ్యాయం 16వ వచనం, సంఖ్యాకాండం 8వ అధ్యాయం 4వ వచనం 7వ వచనం, 19వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండం. సో ఈ అన్ని వచనాలు కూడా మీకు ఏం చెప్తాయంటే నీటి సంస్కరణల కోసమే చెప్తాయి. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఎందుకు నీటి సంస్కరణములనే పదాన్ని వాడాల్సి వచ్చిందంటే అక్కడ పౌలు గారు క్రీస్తు యొక్క బాప్తిసం అనలేదు, బాప్తిసములు అనే బహువచనాన్ని వాడారు. అందుకని ఆ బహువచనాన్ని బట్టి అది మేబీ పాత నిబంధన గ్రంథంలో వారు ఆచరించిన బట్టి నీటి సంస్కరణ అయ్యి ఉండొచ్చు. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ మీరు ఇంత దూరం వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ చేతులు కడుక్కుని కాళ్ళు కడుక్కుని ఆ దరిద్రంలోకి మీరు మళ్ళీ వెళ్ళకండి బాబు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు అవన్నీ వదిలేసి ఆ పునాదులన్నీ వేసేసుకుని, ఇప్పుడు పునాదులు కనపడతాయా? అవన్నీ కనపడవు. మళ్ళీ ఆ పునాది వేస్తానంటావేంటి? నువ్వు ఆల్రెడీ వేసేసావు అని చెప్పి వారికి చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత
ఏంటండి అవి? హస్త నిక్షేపణం అంటే ఏంటి తెలుసా? చేతులు ఉంచటము. ఆమేన్, హల్లెలూయా. సరే, సంఖ్యాకాండం 8వ అధ్యాయం 10వ వచనం. నీవు యెహోవా సన్నిధికి లేవీయులను తోడుకొచ్చిన తర్వాత ఇశ్రాయేలులు తమ చేతులను ఆ లేవీయుల మీద ఉంచవలెను. ఆమేన్. హస్త నిక్షేపం అంటే ఏంటో తెలుసా? చేతులు వారి మీద ఉంచే కార్యక్రమం. ఆమేన్, హల్లెలూయా. 27వ అధ్యాయం సంఖ్యాకాండం 18వ వచనం. అందుకు యెహోవా ఆత్మను పొందినవాడు నీవు అతనిని తీసుకుని అతని మీద నీ చెయ్యి ఉంచి. ఆమేన్. హస్త నిక్షేపం అంటే తెలుసా? కీప్ యువర్ హ్యాండ్ ఆన్ హిమ్, అతని మీద చేతులుంచి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటే ఇది ఒక ప్రాథమిక పాఠం లాంటిది. ఇది ఏంటంటే ఇది పాత నిబంధన గ్రంథములో వారి మీద చేతులుంచి ఆ విధంగా చేయాల్సిన ఒక క్రమం, ఒక ప్రాసెస్, ఒక పద్ధతి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ 6 మూల పాఠాలు కూడా నేను ముందే చెప్పాను. ఇవి పాత నిబంధనకి సంబంధించిన మూలపాఠాలా అని చెప్పలేం, కొత్త నిబంధన సంబంధించిన మూలపాఠాలని కూడా మనం చెప్పలేం. ఈ 2 విషయం ఎందుకంటే కొంతమంది స్పష్టంగా ఏమన్నారంటే వీళ్ళు యోధా క్రైస్తవులు కాబట్టి. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఫస్ట్ ఇప్పుడు ఐగుప్తు నుంచి వచ్చారు. వీళ్ళు సీటికి మాటికి ఎక్కడికి వెళ్ళిపోతారండి? ఎక్కడికి వెళ్ళిపోతారండి వాళ్ళు? ఐగుప్తు నుంచి, మామూలు ఈజిప్ట్ నుంచి వచ్చారండి. ఐగుప్తు నుంచి వచ్చారు వీళ్ళు. ఏదైనా ఏం జరిగినా ఎక్కడికి వెళ్ళిపోతారండి వాళ్ళు? మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారండి వారు. మీకు అర్థమవుతుందా? అందుకని ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా జరిగిందానికి వాళ్ళ జీవితంలో మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతా ఉంటున్నారు? మళ్ళీ ఆ పునాదుల దగ్గరికి వెళ్ళిపోతా ఉంటున్నారు. బాబు అన్నిసార్లు వేయకండి రా బాబు పునాది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ ప్రయాణం ఆల్రెడీ ప్రారంభించారు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళిపోతున్నారు. ఆ అనుభవాలు దాటుకుని, అరణ్య అనుభవాలు దాటుకుని, ఆ మన్నాను దాటుకుని, ఆ మేఘము దాటి, ఆ సముద్రం దాటి, ఈ అనుభవాలన్నీ దాటి మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు. మీకు అర్థమవుతుందా? ఆ అనుభవాలన్నీ మీరు దాటి ముందుకు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అక్కడికి వెళ్తారండి మీరు. మళ్ళా ఆ పాత నిబంధన జరిగి మీరు ఆల్రెడీ ఆ పరిస్థితులు అన్నింటి గుండా వచ్చేసారు. ఆ నీటి సంస్కరణ కార్యక్రమాలు వచ్చేసారు. ఆ యొక్క హస్త నిక్షేపణ కార్యక్రమాలన్నింటి నుంచి మీరు వచ్చేసారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ యోధా మతంలోకి వెళ్తారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు సంపూర్ణతలోనికి వచ్చారండి. వీళ్ళు చాలా కాలం ప్రభుని నమ్ముకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు వాళ్ళ పరిస్థితిని బట్టి అతమాట ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటున్నారు? ఐగుప్తు వెళ్ళిపోతూ ఉంటున్నారు. అలాగే వీళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయేలా ఉన్నారు భక్తులు కొంతమంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు విత్తనాలు జల్లారండి పౌలు, విత్తనాలు జల్లారు. ఒక్కొక్క నేల మీద ఒక్కో రకంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని నేలలో ఒకలా లేవు. కొన్ని ఏమో వెనకపోయేలా ఉన్నాయి, కొన్ని ముందుకెళ్ళిలా ఉన్నాయి, కొన్ని పక్క పోయేలా ఉన్నాయి, కొన్ని అడ్డుపోయేలా ఉన్నాయి. సో ఈయన బాధ్యత ఏంటంటే వాళ్ళందరినీ కూడా వెనక్కిపోకుండా ఉండాలని. ఆమేన్, హల్లెలూయా. ముందుకే వెళ్ళండి, సాగిపోదాం, ముందుకే సాగిపోండి, వెనక్కి వెళ్ళొద్దని అని బాధ. సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు అనుకో, మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ నీటి సంస్కరణ కార్యక్రమాలు చేయాలి, హస్త నిక్షేపణ కార్యక్రమాలు చేయాలి. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఆ కార్యక్రమాలు అన్నీ మళ్ళీ చేయాలి. మళ్ళీ వాళ్ళు మళ్ళీ అక్కడ ఉండి, ఇప్పుడు ఇక్కడ ఉండి అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడ కార్యక్రమాలు చేయాలి కదా. ఇప్పుడు వీళ్ళు సాగిపోతున్నారండి, మళ్ళీ ఐగుప్తు వెళ్తారు. ఐగుప్తు వెళ్తే మళ్ళీ ఐగుప్తులో ఏం చేయాలి? ఐగుప్తులో జరిగే కార్యక్రమాలు అంతకుముందు ఎలా చేసేవారు అలాగే చేయాలి. ఆమేన్, హల్లెలూయా. పౌలు యొక్క ఆశ, ఆకాంక్ష, పౌలు యొక్క బాధ్యత ఏంటో తెలుసా? మళ్ళీ ఆ పునాదులు వెయ్యక మరలా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయిన వారు లేవటము. తర్వాత ఏంటండి? మృతుల పునరుద్ధానం అంటే ఏంటో తెలుసా? చనిపోయిన వారు లేవటము. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. మనం అనుకుంటా పునరుద్ధానం అంటే కొత్త నిబంధనల సబ్జెక్టే అనుకుంటారు మీరు. ఆమేన్, హల్లెలూయా. అంతే కదా. పునరుద్ధానం అంటే ఎక్కడ సబ్జెక్ట్ అనుకుంటాం మనం? కొత్త నిబంధన యేసు ప్రభువు చెప్పిన పునరుద్ధానమే అనుకుంటాం మనం, అవునే కదా. కానీ పునరుద్ధానం అది ఎక్కడ కూడా ఉంది? పాత నిబంధనలో కూడా ఉంది. ఆమేన్, హల్లెలూయా. సరే చదవండి.
ఉమ్, ఉమ్. సమాధిలో నిద్రించే వారు ఖచ్చితంగా మేల్కొంటారు, లేస్తారు, పునరుద్ధానం అనేది జరుగుతుంది. ఉమ్, ఉమ్, ఉమ్. హేయులగుటకును మేలుకొందురు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు చెప్తున్న పునరుద్ధానం ఎలాంటిదంటే పాత నిబంధన సంబంధమైన పునరుద్ధానము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన కాలంలో చెప్పిన మృతుల పునరుద్ధానము గురించే పౌలు గారు మాట్లాడారు. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని కొత్త నిబంధన గ్రంథంలో పునరుద్ధానం గురించి మాట్లాడలేదు. ఆల్రెడీ దానియేలు గ్రంథంలో ఏం చెప్పారండి? సమాధుల్లో ఉన్నవారు ఖచ్చితంగా మేల్కొంటారు. ఎందుకు మేల్కొంటారు? కొంతమంది నిత్య జీవాన్ని పొందుకుంటారు, కొంతమంది నింద పాలవడానికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఒక మూలపాఠం అది. ఆమేన్, హల్లెలూయా. మృతుల పునరుద్ధానం అనే మూలపాఠం పాత నిబంధన గ్రంథంలో కూడా ఉంది, కొత్త నిబంధన గ్రంథంలో కాదు. వీళ్ళు యోధా క్రైస్తవులు కాబట్టి, వీళ్ళు యోధా మత సంబంధమైన ఆచారాల్లో వారు ఉన్నారు కాబట్టి ఈ పునాదులన్నీ వాళ్ళు వేసుకుంటూ వచ్చేసారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఏంటండి? ఏ తీర్పు అది? నిత్యమైన తీర్పు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గ్రంథం మరొకసారి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఓకే. అబ్బా, దేని తీర్చడానికండి? తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. ఎక్కడుంది ఈ సబ్జెక్టు? ఎక్కడుంది ఈ సబ్జెక్టు? పాత నిబంధనలు. ఇప్పుడు మనం చదివిన రెఫరెన్స్లు అన్నీ మీరు ఎక్కడ చదివారు? అంటే ఈ మూల పాఠాలకు వెళ్ళిపోవడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? బాబు, మీరు ఆల్రెడీ యోధా మతంలోంచే వచ్చారు, ఈ పునాదులన్నీ వేసుకుంటానే వచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఆ పునాదుల్లోకి వెళ్ళకండి, ఆ పునాదులు మరలా వేయకండి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మళ్ళీ క్రీస్తును విడిచిపెట్టి వెనక్కి వెళ్ళకండి. ఆమేన్, హల్లెలూయా. ఆ క్రీస్తు సంపూర్ణతలోనికి, సారూప్యంలోనికి వెళ్తున్న మనం, పౌలు గారు ఇక్కడ మన హెబ్రీ పత్రికలో చదువుతున్న మొదటి ఈ 3 వచనాల్లో యొక్క అర్థం ఏంటో తెలుసా? మళ్ళీ వారు పాత నిబంధన గ్రంథపు పునాదులలోకి. ఆమేన్, హల్లెలూయా. మరొకసారి చదవండి మొదటి 2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిసములు అంటే బహువచనం. దాని అర్థం ఏంటి? నీటి సంస్కరణ అంటే కాళ్ళు చేతులు కనుక్కునే పరిచర్య. ఆమేన్, హల్లెలూయా. హస్త నిక్షేపం అంటే వాటి మీద చేతులుంచి ప్రార్థన చేసే పరిచర్య. ఓకే. మృతుల పునరుద్ధానం గురించి దానియేలు భక్తుడు చెప్పాడు. నిత్యమైన తీర్పు గురించి కూడా దానియేలు గ్రంథాలు మీరు చదివారు. అని పునాది మరలా వెయ్యక. ఆమేన్, హల్లెలూయా. ఆల్రెడీ పునాదులన్నీ వాళ్ళు ఏం చేశారు? వేసేశారు. మరలా వెయ్యొద్దంటే దాని అర్థం ఏంటి? మరలా వెయ్యకంటే దాని అర్థం ఆల్రెడీ. ఆమేన్, హల్లెలూయా. అంటే మరలా అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళకండ్రా బాబు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరలా వెయ్యక క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని, మూల ప్రాథమిక పాఠాలు మాని సంపూర్ణులగుటకు సాగిపోదము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో కొన్నిసార్లు మనం కూడా అతమాట వెనక్కి వెళ్ళిపోతుంటాం. ఎన్నిసార్లు వెనక్కి వెళ్తే నీ ప్రయాణం అంత స్లో అయిపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే కదా, వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందు తిరిగితే మరి ఇప్పుడు వెళ్తావు ఎదరికి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక 6 నెలల ముందుకి 6 నెలలు వెనక్కే, 3 నెలల ముందుకి 3 నెలలు వెనక్కే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా వెనక్కి ముందుకు తిరిగితే మీరు ఎంతకాలానికి సంపూర్ణత వస్తుంది? 10వ తరగతి నుంచి 8వ తరగతి, 8వ తరగతి నుంచి 6వ తరగతి, 6వ తరగతి మళ్ళీ 8కి, మళ్ళీ 8 నుంచి 7కి, 7 నుంచి 5కి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనం అందరం కూడా సంపూర్ణులగుటకు సాగిపోదుమగాక. మరలా పునాదులు వేసుకుంటూ మరలా మూలపాటల వరకు తిరిగి ఆ సంపూర్ణతలో సాగిపోయే పరిచర్య, పరిపూర్ణతకు వెళ్ళే అనుభవం మనం కోల్పోతున్నాం. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో మరింత ముందుకి సంపూర్ణతలోనికి సాగిపోదుమగాక. హల్లెలూయా. ఆ అక్కడ ఉన్న అవన్నీ కూడా మీకు అర్థం అవ్వాలని రెఫరెన్స్లతో పాటు చెప్పాను అంతే. ఇట్స్ ఎన్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. రేపొద్దున ఎప్పుడైనా అది మీరు చదువుతున్నప్పుడు బాప్తిసములు అంటే మీరు మామూలు ఈ బాప్తిసమే అనుకోండి. పాత నిబంధనలో కూడా నేటి సంస్కరణ ఉదాహరణ ఉందని అర్థం చేసుకోండి. హల్లెలూయా. హస్త నిక్షేపములు అంటే పాత నిబంధన గ్రంథంలోని హస్త నిక్షేపములు అంటే పౌలు యోధా క్రైస్తువుల కోసం మాట్లాడుతుంది కాబట్టి మళ్ళీ వారు యోధా మతంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఆ పరిస్థితుల్లో ఎత్తబడిన వాక్యం వారిలో ఫలించలేదు. విన్నారు, సంతోషంగా అంగీకరించారు, కానీ ఆ వాక్యం వారిలో ఫలించక మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. మళ్ళీ ఆ పునాదులు వేసుకునే ప్రమాదం ఉంది. బాబు అలా వేయకండి, మీరు సంపూర్ణతలోనికి సాగిపోండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మరలా వేశారు అంటలేదు, వేయకంటే వేయకండి అని అర్థం. ఆమేన్. హల్లెలూయా. వేశారు అంటలా, వేశారు మళ్ళీ అని కాదు, వేయక. ఆల్రెడీ వేసేసారు కానీ మళ్ళీ వేయకండి, ముందుకే వెళ్ళండి, వెనక్కి వెళ్ళకండి. ఆమేన్. హల్లెలూయా. మన విశ్వాస జీవితంలో మరలా పునాదులు వేయకండి, మరలా ఈ కార్యక్రమాలు చేయకండి. ఒక్కసారే అవన్నీ మన పునాదులు. ఆమేన్. హల్లెలూయా. సంపూర్ణలగుటకే సాగిపోదుమగాక.